హాయ్, వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శంకర్. ఈరోజు ఏపీడిఎస్సి ఎస్జిటి ఇంగ్లీష్ మోడల్ పేపర్ 14 చూద్దాము. రైట్, ఫస్ట్ క్వశ్చన్. వెన్ రైటింగ్ ఏ ప్రెసీ ఆఫ్ 300 word passage, what should be the ideal word count to ensure clarity and consciousness? 300 words ఉన్నటువంటి ఒక పేసేజ్కి ప్రెసీ రైటింగ్ చేస్తున్నప్పుడు, ప్రెసీ రైటింగ్ అంటే ఏంటి? ఒక పెద్ద ప్యాసేజ్ని సంక్షిప్తీకరించడం, మినిమైజ్ చేయడం, దాన్నే ప్రెసీ అంటాం. ఎన్ని వర్డ్స్ ఉండేలాగా చూడాలి? మినిమం అంటే 100 to 120 వర్డ్స్ ఉండాలి. 300 వర్డ్స్ ఉన్నటువంటి ప్యాసేజ్ని 100 to 120 వర్డ్స్లోకి మార్చగలగాలి. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ an editorial advocating for language education reform, which tone would be most effective in engaging policy makers? పాలసీ మేకర్స్ని లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ రీఫార్మ్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నట్లయితే ఒక ఎడిటోరియల్ అంటే ఏంది? న్యూస్ పేపర్లో కానీ మ్యాగజైన్లో కానీ ఏదైనా ఒక కాంటెంపరీ ఇష్యూ, సమకాలీన సమస్యను గురించి చర్చించడం, అందులో రైట్ థింగ్స్ ఏంది, రాంగ్ ఏంటి, ఏ విధంగా అది సక్రమంగా చేయాల్సి ఉంటుంది అని డిస్కస్ చేయడం. సో ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా సరే పాలసీ మేకర్స్ అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మార్చాలి కాబట్టి, సో వాళ్ళ గురించి ఒక ఎడిటోరియల్ రాసేటప్పుడు టోన్ ఎలా ఉండాలి అని అంటే హ్యూమరస్ అండ్ లైట్ హార్టెడ్ అంటే కామెడీగా ఉండాలి. సర్కాస్టిక్ అండ్ క్రిటికల్ అంటే విమర్శనాత్మకంగా, వ్యంగ్యంగా ఉండాలి. పర్స్యూసివ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్. పర్స్యూసివ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ అంటే అందులో తప్పొప్పులు చెప్తూ, తర్వాత ఆధారాలను చూపిస్తూ ఎంతవరకు దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది అనేది మనం చర్చించడమే పర్స్యూసివ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ అంటారు. ఎమోషనల్ అండ్ అనెక్డోటల్ అంటే భావోద్వేగంగా రకరకాల సంఘటనలు చెప్పడాన్ని ఎమోషనల్ అండ్ అనెక్డోటల్ అంటారు. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే సి. ఎప్పుడు కానీ పాలసీ మేకర్స్ని మనం ఎవిడెన్సెస్ చూపిస్తూ, తర్వాత ఆర్గ్యుమెంట్కి తగిన ఆధారాలని, తర్వాత తగిన కారణాలను చెప్తూ ఎడిటోరియల్ రాయవలసి ఉంటుంది. సో దట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇన్ ద సెంటెన్స్ హ్యాడ్ ఐ నోన్ అబౌట్ ద మీటింగ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్, వాట్ grammatical structure is being used to express a hypothetical past situation? ఇక్కడ ఇచ్చినటువంటి హ్యాడ్ ఐ నోన్ అబౌట్ ద మీటింగ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ అనే దాంట్లో ఏ కండిషన్ని యూజ్ చేశారు? ఇఫ్ క్లాజ్లో ఉన్నటువంటి ఏ కండిషన్ యూజ్ చేశారు? ఫస్టా, సెకండా, థర్డా, జీరో కండిషన్ అని. ఇది బాగా చూసినట్లయితే ఫస్ట్ వన్ హ్యాడ్ ఐ నోన్ అనేది ఐ హ్యాడ్ నోన్ అనుకోవచ్చు. సో ఇది దేంట్లో ఉంది? సో ఇది ఇఫ్ క్లాజ్ అనమాట. ఇది ఇఫ్ క్లాజ్. అక్కడ ఇఫ్ మెన్షన్ చేయలేదంతే, అది ఇఫ్ క్లాజ్. నెక్స్ట్ మెయిన్ క్లాజ్లో ఏముంది? ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ అనే దాంట్లో మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ప్లస్ అటెండెడ్ V3 ఉంది. సో హ్యాడ్ ప్లస్ V3 అనేది ఇఫ్ క్లాజ్లో ఉండి వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది మెయిన్ క్లాజ్లో ఉన్నట్టయితే దీన్ని థర్డ్ కండిషన్ అంటాం, లేదా థర్డ్ కండిషనల్ అంటాం. సో రైట్ ఆన్సర్ ఏంది? సి. బాగా గమనించినట్లయితే హ్యాడ్ ఐ నోన్ అబౌట్ ద మీటింగ్ అంటే నాకు ఆ మీటింగ్ గురించి తెలిసి ఉన్నట్లయితే, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ అంటే నేను ఆ మీటింగ్కి అటెండ్ అయి ఉండేవాడిని అని అర్థం అనమాట. చూస్ ద కరెక్ట్ వర్బ్. ద మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ డాష్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద న్యూ ప్రపోజల్. ఇక్కడ ద మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ అనేది ఒక కలెక్టివ్ నౌన్ కింద వస్తుంది. అయితే ద మెజారిటీ అనేది ఎప్పుడైనా కానీ ఆఫ్ ద ఓట్స్లో ఇక్కడ ఒక ప్లూరల్ ఉంది. ఇక్కడ ప్లూరల్ ఉన్నట్లయితే వర్బ్ ప్లూరల్ రావాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? వాజ్, వర్, హ్యాజ్, ఈజ్లో బాగా గమనించండి. ఇది సింగులర్ వాజ్ అనేది, హ్యాజ్ సింగులర్, ఈజ్ సింగులర్ వర్బ్, వర్ ఒకటే ప్లూరల్ వర్బ్. సో రైట్ ఆన్సర్ కూడా ఇదే. ద మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ అంటే ఓట్స్ అనేటివి ప్లూరల్ కాబట్టి వర్బ్ ప్లూరల్ అయింది. చూడండి, ఇంతకుముందు నన్ను ఒక ప్రశ్న అడిగారు,
ఎప్పుడైనా సరే మనకు ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ఎలిమినేట్ చేసుకోవాలి. ఏవైతే మనకు తెలుసో వాటిని తీసేస్తే మిగిలిన వాటిదే సరైన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 3 ఆప్షన్స్ సింగులర్, ఒకటి ప్లూరల్ అయింది. సో ఖచ్చితంగా ఆబ్వియస్లీ డిఫరెంట్గా ఉండేదే ఆన్సర్ అవుతుంది కదా. సిమిలర్గా ఉండేటివి ఆన్సర్ అయ్యేదానికి అవకాశం ఉన్నది కదా. 2 ఆన్సర్లు అయితే ఇవ్వరు కదా. నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఇక్కడ ద మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ అనేది ప్లూరల్ కాబట్టి అట్లయింది. అలాగే ఇక్కడ ఓట్స్ కాకుండా ద మెజారిటీ ఆఫ్ ద కమిటీ అని ఉందనుకోండి, కమిటీ అనేది సింగులర్ కదా, అప్పుడు సింగులర్ వర్బ్ వస్తుంది. అదేవిధంగా ద మెజారిటీ ఆఫ్ ద టీమ్ అని ఉందనుకో, టీమ్ అనేది సింగులర్ కదా, సింగులర్ వర్బ్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ హ్యాస్ ఏ సైలెంట్ కాన్సోనెంట్ ఇన్ ఇట్స్ ప్రొనౌన్సియేషన్? సో కింద వాటిలో సైలెంట్ లెటర్ ఉన్నటువంటి వర్డ్ ఏంటి? నైఫ్లో కే సైలెంట్ లెటర్, NIFE నైఫ్ అని పలుకుతాం. ట్రైన్ అన్ని వర్డ్స్ని పలుకుతాం. స్పీక్, క్లాక్, ఇందులో అన్ని వర్డ్స్ పలుకుతాము కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ స్టూడెంట్ మిస్ప్రొనౌన్సెస్ థరో యాజ్ దిస్. థరౌ, వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్? సో ఆ థరో అనే వర్డ్ని వాళ్ళు ఈ విధంగా పలుకుతారు. ఇక్కడ ఉన్నటువంటి థారావు అని పలుకుతున్నారు. సో దాన్ని ఎలా పలకాలి అంటే చూడండి, ఫస్ట్ వన్ థ థ థ ఓ థరో ఓ థ ఓ థరో. సో రైట్ ఆన్సర్ ఏ. మిగిలినవన్నీ రాంగ్ ఆప్షన్స్ అనమాట. సో దీన్ని ఏమని పలకాలంటే త ర ఓ థరో అని పలకాలి. నెక్స్ట్, which of the following sentences correctly uses a participle phrase to modify the subject? కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో పార్టిసిపుల్ అంటే V4ని సక్రమంగా ఏది యూజ్ చేస్తుంది? సో V4ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం కదా. చూద్దాం. రన్నింగ్ లేట్ ద బస్ వాజ్ మిస్డ్ బై ద స్టూడెంట్స్. రన్నింగ్ లేట్ ద స్టూడెంట్స్ మిస్డ్ ద బస్. The student missed the bus running late. The bus running late was missed by the students. ఇందులో బాగా గమనించినట్లయితే పార్టిసిపుల్ ఫ్రేజ్ మోడిఫైస్ ద సబ్జెక్ట్ అన్నారు. సబ్జెక్ట్ని మోడిఫై చేసేది సబ్జెక్ట్ ఎప్పుడు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. సో నౌన్ని లేదా ప్రొనౌన్ని మోడిఫై చేసేది అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న వాటిల్లో సబ్జెక్ట్ మోడిఫై చేసేదంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇవి సబ్జెక్ట్స్. సో ఇందులో రైట్ ఆన్సర్ బి. రన్నింగ్ లేట్ ద స్టూడెంట్స్ మిస్డ్ ద బస్ అంటే ఆలస్యంగా రావడం వలన ఎవరు వచ్చారు ఆలస్యంగా? స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఆలస్యంగా రావడం వల్ల ఏమైంది? వాళ్ళు బస్సు మిస్ అయ్యారు. అదే ఏలో చూడండి, రన్నింగ్ లేట్ ద బస్ వాజ్ మిస్డ్ బై ద స్టూడెంట్. బస్సు లేట్గా రాలేదు, స్టూడెంట్స్ ఆలస్యంగా వచ్చారు, అందువల్ల వాళ్ళు బస్సు మిస్ అయ్యారు. సో స్టూడెంట్స్ లేట్గా రావడం అనేది జరిగింది, దానివలన వాళ్ళు బస్ మిస్ అయ్యారు అనేది సెన్స్. కాబట్టి రన్నింగ్ లేట్ అనేది ది స్టూడెంట్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? మోడిఫైయర్ అవుతుంది. మోడిఫైయర్ అంటే అడ్జెక్టివ్. రైట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ మైన్ ఇన్ ద సెంటెన్స్. దిస్ బుక్ ఈజ్ మైన్. ఇందులో మైన్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? సో మైన్ అనేది మై యొక్క అదర్ ఫామ్ అనమాట. ఇది ఏం చెప్తుందంటే ఈ బుక్ ఎవరిదో చెప్తుంది. సో దీన్ని ఏం చెప్తాము? పొసెసివ్ ప్రొనౌన్ అంటాం మైన్ని. సో పొసెసివ్ ప్రొనౌనే ప్రొనౌన్ అనమాట. సో రైట్ ఆన్సర్ ఏ. విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ టు కనెక్ట్ క్లాజెస్ సచ్ యాజ్ ఇన్ ద సెంటెన్స్. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని క్లాజెస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు? ఈ సెంటెన్స్లో ఉన్నట్లు ఐ విల్ గో ఇఫ్ యూ కమ్. ఇందులో ఐ విల్ గో యూ కమ్, ఐ విల్ గో ఇఫ్ యూ కమ్ అనేటివి రెండు క్లాజెస్. ఈ రెండింటిని ఇఫ్ అనేటటువంటి వర్డ్ కనెక్ట్ చేస్తుంది. సో ఇఫ్ ఏమవుతుంది? కంజంక్షన్ అవుతుంది. సో రెండు క్లాజెస్ని కలిపేదే కంజంక్షన్. సో రైట్ ఆన్సర్ బి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్
ఇన్ ద సెంటెన్స్. కింద ఇచ్చిన సెంటెన్స్లో అండర్లైన్డ్ వర్డ్ ఏమిటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాలి. ఇందులో టూ కింద అండర్లైన్ ఉంది. షీ ఈజ్ టూ టైర్డ్ టు కంటిన్యూ వర్కింగ్. సో బాగా గమనించినట్లయితే ఇందులో షీ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది వర్బ్. టైర్డ్ అంటే ఎవరు టైర్డ్గా ఉన్నారు? షీ. సో సబ్జెక్ట్ ఇది ప్రొనౌన్ కదా. సో ప్రొనౌన్ని క్వాలిఫై చేసే వర్డ్ని ఏమంటాము? యాడ్జెక్టివ్ అంటాం, అవునా కదా. టైర్డ్గా ఉన్నది ఎవరు? ఆమె. సో ఈ వర్డ్ టైర్డ్ అనేది అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ ఎంత టైర్డ్గా ఉంది? టూ టైర్డ్. సో ఈ టూ అనే వర్డ్ ఏమవుతుంది? అడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుంది. ఒక అడ్జెక్టివ్ని క్వాలిఫై చేసే వర్డ్ ఏమవుతుంది? యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ అంటే ఏంటి? ఒక వర్బ్ని కానీ యాడ్వర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ క్వాలిఫై చేసే వర్డ్ కాబట్టి టూ అనేది యాడ్వర్బ్. నెక్స్ట్, ఇన్ ద సెంటెన్స్ ఇట్స్ హై టైమ్ దట్ యూ డాష్ యువర్ హోంవర్క్. సో ఈ సెంటెన్స్లో ఇట్స్ హై టైమ్ దట్ యూ డాష్ యువర్ హోంవర్క్ అనే దాంట్లో ఏ వర్బ్ రావాల్సి ఉంటుంది? విచ్ వర్బ్ ఫామ్ కరెక్ట్లీ కంప్లీట్స్ ద సెంటెన్స్. ఏ వర్బ్ ఫాము సక్రమంగా ఈ సెంటెన్స్ని కంప్లీట్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే గతంలో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. హై టైమ్ అని వచ్చినప్పుడు తర్వాత వచ్చేటటువంటి వర్బు పాస్ట్ టెన్స్లో ఉండాలి, అంటే V2లో ఉండాలి. సో ఇందులో V2లో ఉండే వర్బ్ ఏది? డూ, డిడ్. డిడ్ అనేది డూ అనేది V1, డిడ్ అనేది V2. సో హ్యావ్ డన్, విల్ డూ. హ్యావ్ డన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్, సో ఇది సంబంధం లేదు. విల్ డూ అనేది కూడా సంబంధం లేదు. సో రైట్ ఆన్సర్ డిడ్. ఇట్స్ హై టైమ్ దట్ యూ డిడ్ యువర్ హోంవర్క్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ కరెక్ట్లీ యూజెస్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ టు ఇండికేట్ ఏ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్. కింది వాటిలో ఏ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని సక్రమంగా యూజ్ చేస్తుంది రీసెంట్గా కంప్లీట్ అయిన యాక్షన్ తెలియజెప్పడానికి? యామ్ రైటింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. హ్యావ్ జస్ట్ ఫినిష్డ్లో హ్యావ్ ఫినిష్డ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి రైట్ ఆన్సర్ ఇదే. రోట్ అనేది V2 కాబట్టి ఇది సింపుల్ పాస్ట్. విల్ రైట్ అనేది సింపుల్ ఫ్యూచర్కి ఎగ్జాంపుల్. సో రైట్ ఆన్సర్ బి. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ టు ద పార్క్. సో ఈ సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇవి కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ రావడం జరిగింది. చూడండి, ఆల్దో అనేది ఒక సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్ రెండు సెంటెన్సెస్ని కలుపుతూ ఉన్నట్లయితే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ అనేది ఒక సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నటువంటి క్లాజ్, దీన్నే సబార్డినేట్ క్లాజ్ అంటాం. వీ వెంట్ టు ద పార్క్ అనేది ఒక మెయిన్ క్లాజ్ అవుతుంది. సో ఆ విధంగా చెప్పచ్చు. లేదా ఒక సబార్డినేట్ క్లాజు తర్వాత ఒక మెయిన్ క్లాజు ఉన్నటువంటి సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. గో టు యువర్ రూమ్ అండ్ ఫినిష్ యువర్ హోంవర్క్. నీ రూమ్కి వెళ్ళు, నీ హోంవర్క్ని పూర్తి చేయి. ఇది రిక్వెస్ట్గా అయినా చెప్పచ్చు, సజెషన్గా అయినా చెప్పచ్చు, లేదా ఆర్డర్గా అయినా చెప్పచ్చు. సో ఏమవచ్చు? ఇది రిక్వెస్ట్, ఆర్డరు, సజెషను, కమాండ్ని తెలియజేసే వర్డ్ ఏమవుతుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఎర్రర్ని, మిస్టేక్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ద మీటింగ్ వాజ్ షెడ్యూల్డ్ ఆన్ 5 PM బట్ ఇట్ స్టార్టెడ్ అట్ 6 PM. చూడండి, ఎప్పుడైనా సరే టైంని చెప్పేటప్పుడు, టైం అంటే అవర్స్ని చెప్పేటప్పుడు, గంటలను చెప్పేటప్పుడు కానీ ఖచ్చితంగా మనం అట్ యూజ్ చేయవలసి ఉంటుంది. అట్ 5 PM, అట్ 6 AM, అట్ 7 PM ఇలా చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆన్ యూజ్ చేయడం జరిగింది, ఇది మిస్టేక్. సో ఇందులో మనం కనుక్కోమనేది ఏంది? మిస్టేక్నే కనుక్కోమన్నారు, ఎర్రర్ని. సో ఆన్ 5 PM ఇన్కరెక్ట్ ప్రిపోజిషన్. సో ఇదే రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్. కింద ఇచ్చిన సెంటెన్స్లో ఆర్టికల్ ఏది సరిపోతుందో చూద్దాం. షీ ఫౌండ్ డాష్ 100 రూపీస్ నోట్ ఆన్ ద రోడ్. ఇందులో ఇక్కడ ఏముంది?
ఓఎన్ఈ 1 ఉంది. ఇది వొవల్. ఓ అనేది వొవలే. అయితే ఇది ప్రొడ్యూస్ చేసే సౌండ్ ఏంటి? వా. వా అనేది కాన్సనెంట్ సౌండ్. సో 1 అంటాం కదా, ఇది కాన్సనెంట్ సౌండ్. మనం ఎప్పుడు కానీ ఆర్టికల్ని సౌండ్ని బట్టి డిసైడ్ చేస్తాము కానీ లెటర్ని బట్టి డిసైడ్ చేయము. వొవెల్స్ని బట్టి డిసైడ్ చేయము. వొవెల్ సౌండ్ని బట్టి, కాన్సనెంట్ సౌండ్ని బట్టి డిసైడ్ చేస్తాము. కాబట్టి కాన్సనెంట్ సౌండ్ ఉంది కాబట్టి ఏ యూజ్ చేస్తాం. అదే వొవెల్ సౌండ్ ఉన్నట్లయితే యాన్ యూజ్ చేసేవాళ్ళం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ప్రిపోజిషన్ చూడాలి. షీ హ్యాస్ బీన్ absent dash school for 3 days due to illness. సో ఫ్రమ్, అట్, ఇన్, ఆన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఏదైనా ఒక ప్లేస్కి కంటిన్యూస్గా ఇన్ని రోజుల పాటు యాబ్సెంట్ అని చెప్పేటప్పుడు యాబ్సెంట్ ఫ్రమ్ యూజ్ చేయవలసి ఉంటుంది. యాబ్సెంట్ ఫ్రమ్ స్కూల్, యాబ్సెంట్ ఫ్రమ్ ఆఫీస్ అని యూజ్ చేస్తాం అనమాట. సో రైట్ ఆన్సర్ ఏంటి? She has been absent from school for 3 days due to illness. Next, which of the following is a suitable teaching learning material for introducing prepositions to class 3 students? థర్డ్ క్లాస్ స్టూడెంట్స్కి ప్రిపోజిషన్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కింది వాటిలో సరైనటువంటి టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఎంచుకోవాలి. థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు బిగినర్స్. ప్రిపోజిషన్స్ అనేటివి వాళ్ళకి అప్పుడే బిగిన్ అవుతుంటాయి. మనం వాళ్ళకి ఎలా టీచ్ చేయాలని అంటే ఖచ్చితంగా వాళ్ళు టచ్ చేయడానికి, చూడడానికి, తర్వాత ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం ఉండే టీఎల్ఎం యూజ్ చేయాలి. యాబ్స్ట్రాక్ట్ టీచింగ్ అనేది సరిపోదు వాళ్ళకి. పెద్ద క్లాస్ వాళ్ళకి మనము ఓరల్ టీచింగ్ కానీ లేదంటే టీఎల్ఎం లేకుండా కూడా టీచ్ చేయొచ్చు. బట్ చిన్నపిల్లలకు కాబట్టి ఖచ్చితంగా టీఎల్ఎం యూజ్ చేయాలి. ఏ కాంప్లెక్స్ నావల్, ఒక నావల్ని తీసి, కష్టమైన నావల్ని తీసి వాళ్ళకి టీచ్ చేయడము. ఏ వర్క్షీట్ విత్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ సెంటెన్సెస్ అండ్ పిక్చర్స్. ఒక వర్క్షీట్ని తీసుకొని, వర్క్షీట్ అంటే క్వశ్చన్స్ ఉంటాయి, లేదంటే ప్రాక్టీస్ ఉంటాయి, బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్కి సరిపోయేటటువంటి పిక్చర్స్ ఉండాలి. ఆ పిక్చర్స్ని బట్టి వాళ్ళు ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్, ఏ గ్రామర్ రూల్ చార్ట్. గ్రామర్ రూల్స్, ఏ ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేయాలని ఒక చార్ట్. ఏ లెంగ్తీ ఎస్సే, ఒక ఎస్సేని, పెద్ద ఎస్సేని రాసుకుని వెళ్ళడం. సో ఇందులో సరైనది ఏది మీకు ఇప్పటికీ ఐడియా ఉంటుంది. పిల్లలకి చూసి చెప్పడానికి అనుగుణంగా ఉండాలి, ఎందుకంటే బిగినర్స్ కాబట్టి. ఏ వర్క్షీట్ విత్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ సెంటెన్సెస్ అండ్ పిక్చర్స్ అనేది రైట్ ఆప్షన్. వై ఈజ్ ఇంగ్లీష్ కన్సిడర్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్ అని ఎందుకంటారు? ఇట్ ఈజ్ నేటివ్ లాంగ్వేజ్ ఆఫ్ మోస్ట్ ఇండియన్స్. ఇండియన్స్కి అందరికీ అది నేటివ్ భాష, అంటే సొంత భాష. అది రాంగ్ కదా. ఇండియన్స్కి ఇంగ్లీష్ సొంత భాష కాదు, పరాయ భాష ఇది. ఇట్ ఈజ్ యూజ్డ్ వైడ్లీ ఇన్ ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ గ్లోబల్ కమ్యూనికేషన్. ఇది ఎక్కువగా ఏం చేస్తుంది ఈ లాంగ్వేజ్? ఎడ్యుకేషన్లోనూ, అలాగే అడ్మినిస్ట్రేషన్, పరిపాలనలోను, గ్లోబల్ కమ్యూనికేషన్, ప్రపంచంలో మిగిలిన వ్యక్తులతో మాట్లాడడానికి. ఇట్ ఈజ్ ఓన్లీ టాట్ ఇన్ రూరల్ స్కూల్స్. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉండే స్కూల్స్కి మాత్రమే, అక్కడ మాత్రమే టీచ్ చేయబడుతుంది. ఇట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అఫీషియల్ కరికులం. ఇది అధికారికంగా కరికులంలో, పాఠ్య ప్రణాళికలో ఇది భాగం కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే బి. ఇది ఎందుకు సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్నామంటే ఎడ్యుకేషన్ పర్పస్, అడ్మినిస్ట్రేషన్. ఇండియాలో అడ్మినిస్ట్రేషన్కి ఒకే లాంగ్వేజ్ కావాలని ఇంగ్లీష్ని యూనిఫామ్గా ఉంటుందని దాన్ని పెట్టడం జరిగింది. అలాగే గ్లోబల్ కమ్యూనికేషన్, ఇతర దేశాలతో మనం కమ్యూనికేట్ చేయడానికి కూడా ఇంగ్లీషు ఒక మీడియంగా ఉపయోగపడుతుంది. ఇన్ రెమెడియల్ టీచింగ్, వాట్ షుడ్ ఏ టీచర్ ఫోకస్ ఆన్ ఫర్ ఏ స్టూడెంట్ స్ట్రగ్లింగ్ విత్ రీడింగ్ కాంప్రహెన్షన్. రెమెడియల్ టీచింగ్ అనేది ఎవరికి చేయడం జరుగుతుంది అంటే, ఎవరైతే అభ్యసనంలో ఇబ్బంది పడుతున్నారో ఆ విద్యార్థులు అభ్యసనంలోని ఆ ఇబ్బందిని తొలగించడం కోసం టీచర్ చేసేటటువంటి కార్యక్రమమే రెమెడియల్ టీచింగ్. ఇందులో ఎవరైతే రీడింగ్ కాంప్రహెన్షన్లో ఇబ్బంది పడుతున్నారో ఆ స్టూడెంట్కి టీచర్ ఏ విధమైనటువంటి రెమెడియల్ టీచింగ్ చేయాలి? ఇంక్రీజింగ్ స్టూడెంట్స్ వొకాబులరీ త్రూ డ్రిల్స్. వర్డ్స్ని, వొకాబులరీని డ్రిల్లింగ్ ద్వారా నేర్పించడం.
టీచింగ్ స్ట్రాటజీస్ లైక్ స్కిమ్మింగ్, స్కానింగ్ అండ్ ఇన్ఫరెన్స్ మేకింగ్. టీచింగ్ స్ట్రాటజీస్ అంటే స్కిమ్మింగ్ అంటే ఏంటంటే ఒక టెక్స్ట్ని చదివి అందులో ఉన్నటువంటి జిస్ట్ని, సారాంశాన్ని మొత్తం చదవకుండానే తెలుసుకోగలగడం, దాన్ని స్కిమ్మింగ్ అంటాం. స్కానింగ్ అంటే ఒక టెక్స్ట్లో, ఒక పెద్ద టెక్స్ట్లో ఒక పర్సన్ నేమ్ కానీ, ఒక ఇయర్ కానీ, ఒక డేట్ కానీ ఐడెంటిఫై చేయడాన్ని క్విక్గా మొత్తం చదవకుండా ఐడెంటిఫై చేయడం. ఇన్ఫరెన్స్ మేకింగ్ అంటే ఒక ఎస్సే కానీ, ఒక స్టోరీలో కానీ రైటర్ టోన్ కానీ, లేదంటే ఆ స్టోరీ యొక్క థీమ్ కానీ చెప్పడాన్ని ఇన్ఫరెన్స్ మేకింగ్ అంటారు. సో ఇలాంటివి నేర్పించడం. అసైనింగ్ మోర్ రైటింగ్ టాస్క్, ఎక్కువ రాయడం మీద విద్యార్థులకి వర్క్స్ ఇవ్వడం. ఫోకసింగ్ ఆన్ గ్రామర్ ఎక్సర్సైజెస్, ఎక్కువ గ్రామర్కి సంబంధించినటువంటి అభ్యాసాలని, ఎక్సర్సైజెస్ని ఇవ్వడం. ఇందులో ఏది చెప్పండి? సో బి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే విద్యార్థి చదివినటువంటి అంశంలో ఏముంది, ఆ పారాగ్రాఫ్లో కావచ్చు, స్టోరీలో కావచ్చు, ఏముంది అని తను అవగాహన చేసుకోవడమే కాంప్రహెన్షన్. సో కాంప్రహెండ్ అవ్వాలంటే స్కిమ్మింగ్, స్కానింగ్, ఇన్ఫరెన్స్ మేకింగ్ అనేటివి తెలిసి ఉన్నట్లయితే చాలా సులభంగా విద్యార్థి కాంప్రహెండ్ అవ్వగలుగుతాడు. సో రైట్ ఆన్సర్ బి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you liked it. Please share this video to those who needs it.